ఫేజ్ 1లో 82 లక్షల మీటర్సు 8 జిల్లాల్లో పెట్టడానికి బిడ్డింగ్ చేశారు. ఆ బిడ్డింగ్లో లోయెస్ట్ బిడ్డర్గా అదానీ గ్రూప్ ఉంది. సో అది సరిపోదు మాకు అనేసి క్యాన్సిల్ చేశారు. అంత మాత్రాన తమిళనాడు ప్రభుత్వం అదానితో చేసుకున్న ఒప్పందాలన్నీ ఏమీ క్యాన్సిల్ చేయలే. అదానితో కముతి సోలార్ పవర్ ప్రాజెక్టు అదానితో చేసుకున్నారు. అది 2500 ఎకరాలు 776 మెగావాట్ల ప్రాజెక్టు. అదేమీ రద్దు కాలేదు, అది రన్నింగ్లోనే ఉంది. అట్లాగే అదాని కానెక్స్ అనే ఒక హైపర్ డేటా సెంటర్, దానికి సంబంధించి 13,200 కోట్లు, అది రన్నింగ్లోనే ఉంది. అట్లాగే మొత్తంగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జనవరి 2024లో జరిగినప్పుడు అదానీ గ్రూప్తో 42,700 కోట్లు తమిళనాడు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. అవేవి రద్దు కాలేదు. సో తమిళనాడు ప్రభుత్వం వీళ్ళు తెలుగులో మీడియా రాస్తున్నట్టుగా అదానీనేమి తమిళనాడు నుంచి తెరమేయడం లేదు. సో ఒక కంపెనీతో రద్దు చేసుకోవడం, అయిపోయిన దాన్ని రద్దు చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు. ఇదేంటంటే బిడ్డింగ్ లెవెల్లోనే రిజెక్ట్ చేశారు అంతే. మేము అనుకున్న రేటు మీరు కోట్ చేయలేదు కాబట్టి రిజెక్ట్ చేస్తున్నాం అని చేశారు తప్ప ఆల్రెడీ చేసుకున్న ఒప్పందాలని తమిళనాడు ప్రభుత్వం చేయలేదు. ఇది మొదటి అంశం ఈ చర్చకి రావడానికి. రెండవ అంశం జగన్ ప్రభుత్వం మీద జగన్ పార్టీ మీద, జగన్ మీద ప్రతీకార చర్యలు పాల్పడుతుంది కూటమనే విమర్శలు పెద్ద ఎత్తున జగన్కి సంబంధించిన మీడియా కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు చేస్తున్నారు. దానికి సమాధానంగా చంద్రబాబు నిన్న మాట్లాడుతూ నిజానికి అదానితో జగన్ చేసుకున్న ఒప్పందంలో లంచం తీసుకున్నారని సాక్షాత్ అమెరికన్ ఏజెన్సీలో చెప్పాయి. అందులో నాకు లడ్డులాగా దొరికాడు జగన్. నేను అనుకుంటే గంటలో జగన్ని జైలుకి పంపించేవాడిని, కానీ నేను రివెంజ్ తీర్చుకోను కాబట్టి నేను పంపించలేదు అనేది ఆయన సమాధానం ఇస్తూ చెప్పాడు. ఇప్పుడు ఇది పెద్ద చర్చకు దారితీసింది. నిజానికి చంద్రబాబు చెప్పినట్టుగా అదానీ దగ్గర జగన్ లంచం తీసుకున్నాడనే మాట అమెరికన్ ఏజెన్సీ చెప్పలేదు డైరెక్ట్గా. యాక్చువల్గా అది ఏం జరిగింది, సికి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్తో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అజూర్ గ్లోబల్ పవర్ లిమిటెడ్, ఈ రెండు సంస్థలు 12 గిగావాట్ల సోలార్ ఎనర్జీ సప్లై చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మేము సప్లై చేస్తాం మీకని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ సికి అంటారు, సికిని అప్రోచ్ అయినప్పుడు సికి ఏం చెప్పిందంటే మీరు కోట్ చేస్తున్న రేట్లకి ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా కొనడానికి సిద్ధంగా లేదు. సికి అనేది ఏంది, ఒక మీడియేటర్ లాంటిది, గవర్నమెంట్ సంస్థ, అది పిఎస్యు అంటారు, పబ్లిక్ సెక్టర్ ఇదనమాట. అది వీళ్ళ దగ్గర కొని స్టేట్లో ఉండే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి అది సప్లై చేయాలి. మామూలుగా దాని రోల్ అది. సో వీళ్ళు అడిగితే మీరు రేట్లకి అది ఎవరు లేదంటే అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అదానీ వాళ్ళు జగన్ని అప్రోచ్ అయ్యారు. తమిళనాడు గవర్నమెంటు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, ఈ 5 రాష్ట్రాల ప్రభుత్వాలతో వాళ్ళు మాట్లాడుకొని మీరు కొనడానికి వీళ్ళని ఒప్పించి సిక్కీకి చెప్పారు, ఇట్లా 5 రాష్ట్రాల ప్రభుత్వాలు 12 గిగావాట్లు కొంటారు, మీరు తీసుకోండి అని. సో సిక్కీ వీళ్ళతో ఒప్పందం చేసుకుంది. ఈ 5 రాష్ట్రాలతో సిక్కీ ఒప్పందం చేసుకుంది. ఈ 12 గిగావాట్లలో 7 గిగావాట్లు జగన్ ప్రభుత్వం రెడీ అయింది కొనడానికి 25 ఏళ్ళకి. సో జగన్ సిక్కీతో ఒప్పందం చేసుకున్నాడు. సిక్కీ అదాని దగ్గర, అజూర్ దగ్గర కొని ఈ 5 రాష్ట్రాలకి సప్లై చేస్తుంది. ఇది ఒప్పందం. అయితే ఈ అజూర్ అనేది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంది. అట్లాగే అదాని, అజూర్ కలిసి అక్కడ కొంత పెట్టుబడులు కలెక్ట్ చేశారు అమెరికాలో. సో వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి, వాళ్ళకి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఏంటంటే అమెరికన్ క్యాపిటల్లో కలెక్ట్ చేసిన, అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న ప్రపంచంలో ఆ కంపెనీలు ఎక్కడ లంచం గొండితనానికి పాల్పడితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. దాన్ని బేస్ చేసుకొని అమెరికాలో ఉండే జస్టిస్ డిపార్ట్మెంటు కేసులు పెట్టింది. అందులో ఏం చెప్పిందంటే అదానీ ఆంధ్రప్రదేశ్లో టాప్ అఫీషియల్స్ని కలిశారు అనేది రాశారు వాళ్ళు. ముఖ్యమంత్రి అని కూడా రాయలేదు. కాకపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్లో స్టాఫ్ అఫీషియల్స్కి దాదాపు 1750 కోట్లు ఇచ్చారు. ఓవరాల్గా ఇది 2029 కోట్ల ప్రాజెక్టు.
అనేది వాళ్ళు చెప్పారు. సో 1750 కోట్లు ఎవరికి ఇచ్చారు? జగన్కే ఇచ్చి ఉండాలి కదా, ఇండైరెక్ట్గా అయినా అనేది ఇక్కడ ఇది. సో ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్టుగా లడ్డులాగా జగన్ దొరికితే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అసలు తప్పు కదా అది. చంద్రబాబు ఏమో నేను కక్ష ఎట్లా అవుతుంది? 1750 కోట్లు లంచం తీసుకున్న జగన్ని చంద్రబాబు ఎలా వదిలిపెడతాడు? ప్రజా సొమ్మే కదా అది, ప్రజల డబ్బులే కదా. సో లంచం తీసుకొని అతను ఆ భారాన్ని ఎవరి మీద మోపుతున్నాడు? అక్రమంగా, అంటే పవరు సప్లై తక్కువకి ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఇతను ఎక్కువ కొంటున్నాడు అంటే అర్థం ఏంటి? ఆ భారం అంతా ప్రజల మీద పడింది కదా. మరి చంద్రబాబు ప్రభుత్వం చర్య తీసుకోవాలి కదా. సో ఎందుకు తీసుకోవట్లేదంటే అందరికీ తెలిసిందే, ఇదేమీ రహస్యం కూడా కాదు. అదాని అంటేనే మోడీ, మోడీ అంటే అదాని. మనకి ఎప్పటి నుంచో సామెత ఉంది, ఇద్దరు గుజరాతీ వాళ్ళు ఇంకొక ఇద్దరు గుజరాతీ వాళ్ళకి దేశాన్ని అమ్మేస్తున్నారని. సో మనకి మోడీ రాకముందు అదాని ఎవడికి కూడా తెలిసేది కాదు. సో అదానీ అంబానీలకి మోడీ, అమిత్ షా దేశాన్ని అమ్మేస్తున్నారు, దేశంలోని వనరుల్ని తక్కువకి ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి కట్టబెట్టేస్తున్నారు అనేది అసలు దేశమే కాకుండా విదేశాల్లో కూడా అదానీ అంబానీల వ్యాపారాలు బేస్ చేసుకొని మన విదేశీ విధానం కూడా రూపొందిస్తూ ఉన్నారు.